హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ పారడైస్. ఈరోజు అయితే మీకు కర్నూలులో ఒక కొత్త పార్క్ అయితే చూపిస్తారు, వాటర్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఫస్ట్ టోల్ గేట్ దగ్గర మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నామంటే ఇట్లా లెఫ్ట్ లేపాక్షి పక్కన సందులో నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళాలి. లాసియా వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ అనేది కదా. సో ఇది అనమాట. చూసారు కదా, కొత్తగా పెట్టారండి. చాలా అంటే చాలా మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, టికెట్ అయితే 600, చిన్నపిల్లలకైతే 400. ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ కాస్ట్యూమ్స్ అండ్ లాకర్స్ కౌంటర్. అంటే లాకర్స్కి అయినా కానీ ఏమైనా మనకు లాకర్ కావాలి మొబైల్స్ పెట్టుకోవడానికి లేదంటే ఏదైనా పెట్టుకోవడానికి అంటే అందులో మనము 100 రూపీస్ పర్చేస్ చేయాలి. తర్వాత వాళ్ళు 50 రూపీస్ తీసుకుంటారు, మనకు 50 రూపీస్ ఇస్తారు. ఇంకా తర్వాత లోపల అన్నీ మనము ఫ్రీగానే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఇలాంటి స్లైడ్స్ కానీ ఇట్లాంటివన్నీ వెరైటీగా ఉన్నాయన్నమాట. సో వెళ్ళినారంటే ఇంకా మీరు అంత ఈజీగా అయితే త్వరగా రాలేరు. ఇది మాత్రం వేవ్స్ డ్యాన్స్ అనమాట. సో చూసారు కదా, వేవ్స్ అన్నీ అలలన్నీ అలా వస్తూ ఉంటాయి, మ్యూజిక్ పెట్టింటారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా. అండ్ తర్వాత అది ఒక 1 hour ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా దానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇది చూసారు కదా, ఇది కూడా ఒక స్లైడ్ అనమాట. పైనుంచి టప్ అని పడిపోతారు అందులోకి. ఇది కూడా ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. చూసారు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ పైన కప్ నుంచి వాటర్ వచ్చేసి పడడము కానీ, తర్వాత స్లైడ్స్ కానీ, మనకు మొబైల్ కూడా అక్కడ అలౌ చేస్తారండి. మీరేం దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫొటోస్కైనా వీడియోస్కైనా వాటర్ ప్రూఫ్ కవర్ది అనమాట. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళండి. పిల్లలకైతే ఇది చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ పార్క్ అని మాత్రం చెప్పొచ్చు. పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఈజీగా అయితే రారు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా మనకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. చూసారు కదా, మనకు నూడిల్స్ అయినా కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. తర్వాత కావాలంటే కాఫీ, టీ కూడా అక్కడ ఉంటాయి. మనకి ఏం కావాలన్నా అక్కడ ప్రొవైడ్ చేసేస్తారు. సో ఇంకా మేము వచ్చేసరికి టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు అనమాట. సో మేము ఇంకా అదంతా చూసేసుకొని ఈవినింగ్ 7 అయింది మేము బయటికి వచ్చేసరికి. పక్కలే ఉన్న లేపాక్షిలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి టీ అండ్ బిస్కెట్ తాగేసి అలా కొద్దిసేపు షాపింగ్ చేసేసి కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇది అండి మా డే మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ కొట్టడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.